ఇంతకుముందు చేసిన షార్ట్‌లో ఏంటంటే ఎముకల్లో రకాలు చూసాం కదా! ఆ ఎముకల రకాలు వాటి ఎగ్జాంపుల్స్ ఇలా జతపరచుములో అడిగారండి. చూడండి వీటిని. ఇక్కడ చూడండి ఎండోకాండ్రల్ ఎముకలు. ఎండోకాండ్రల్ ఎముకలు అంటే అస్థిభావనం చెందడం వల్ల ఏర్పడేటటువంటి ఎముకలు కదా! ఎండోకాండ్రల్ ఎముకలు వచ్చేసి మనకు ఎక్కడ ఉంటాయంటే కశేరుకాలలో ఉంటాయి. ఎండోకాండ్రల్ ఎముకలు కశేరుకాలు 5. అండ్ తర్వాత ఆచాదాస్తులు అంటే కపాలంలోని అధిక భాగం ఎముకలు అనేటివి ఉంటాయన్నమాట. ఆచాదాస్తులు కపాలంలోని అధిక భాగం ఎముకలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత అంతరాంగ ఎముకలు ఈ అంతరాంగ ఎముకలు అంటే మనకు చూసాం కదా, ఆస్పెనిస్ ఆస్కార్డిస్ ఇవి రెండు మనకు అంతరాంగ ఎముకలు. కార్డిస్ అనేవి అంతరాంగ ఎముకలు. సెసమాయిడ్ ఎముకలు. సెసమాయిడ్ వచ్చేసి మనకు ఫిసిఫామ్. సెసమాయిడ్ ఎముకలు వచ్చేసి స్నాయుబంధకాలు అస్థిభావనం చెందడం వల్ల ఏర్పడేటివి ఫిసిఫామ్. సో 1 5 to 1 4 ఇస్ ద ఆన్సర్. ఎండోకాండ్రల్ ఎముకలు ఏమొచ్చాయి? కశేరుకాలు. ఆ తర్వాత ఆచాదాస్తులు కపాలంలోని అధిక భాగం ఎముకలు. అంతరాంగ ఎముకలు ఆస్పెనిస్ ఆస్కార్డిస్. సెసమాయిడ్ ఎముక పిసిఫామ్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, సేమ్ దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఇచ్చారు. ఆచాదాస్తులు ఇంతకుముందే చూసాం కదా మనము. ఆచాదాస్తులు వచ్చేసి మనకు ఎలా ఏర్పడతాయి అని ఇచ్చారు ఇక్కడ. మధ్య భ్రూణ కణజాలం నుంచి మనకు ఆచాదాస్తులు అనేటివి ఏర్పడతాయి. తర్వాత ఎండోకాండ్రల్ ఎముకలు ఎలా ఏర్పడతాయి? అస్థిభావనం చెందడం వల్ల మనకు ఎండోకాండ్రల్ ఎముకలు అనేటివి ఏర్పడతాయి 3. తర్వాత 5. ఆ తర్వాత ఆస్పెనిస్ అంటే గబ్బిలాల మేడ్రమణి. అంటే గబ్బిలాల మేడ్రమణిలో ఉన్నటువంటి ఎముకలు అనమాట ఆస్పెనిస్. ఆస్కార్డిస్ అనేది నెమరు వేసే జంతువులలో హృదయంలో ఉన్నటువంటి ఎముక ఆస్కార్డిస్ 4. ఆ తర్వాత సెసమాయిడ్ ఎముకలు వచ్చేసి మనకు స్నాయు బంధనాలు అస్థిభావనం చెందడం వల్ల ఏర్పడేటటువంటి ఎముకలు. సో 3 5 2 4 1 ఇస్ ద ఆన్సర్ అండి. సో ఈ విధంగా కూడా మనకు ఆన్సర్స్ అనేటివి మెయిన్గా ఈ టిష్యూస్ జంతు కణజాలం అనేది చాలా డిఫికల్ట్గా ఉందండి. ఇలా చదువుతుంటే అలా మర్చిపోతున్నాము. సో మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీ. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.